యువరాజు సమాధానం: ఉత్కృష్ట సాంప్రదాయబద్ధమైన అతని కమనీయమైన పలుకులు విన్న యువరాజు మేఘగర్జన వంటి కంఠస్వరంతో ఇలా ప్రత్యుత్తరమిచ్చాడు. అభిమానపూర్వకమైన మీ సంభాషణం మీ స్థాయికి అనుగుణంగానే ఉన్నది. కానీ మీరు నన్ను ఎక్కడ తప్పుగా అర్థం చేసుకున్నారో విశదీకరిస్తాను. ప్రాపంచిక విషయాలను నేను అలక్ష్యం చేయను. మానవాళి అంతా వాటిని బందీలుగా ఉన్నారన్న విషయం నాకు తెలుసు. కానీ ఇహలోక సౌఖ్యాలు అశాశ్వతమని తెలిసిన తర్వాత నా మనస్సు అందలి ఆనందాన్ని గుర్తించలేదు. ఒకవేళ ఈ స్త్రీల సౌందర్యం శాశ్వతమైనప్పటికీ అటువంటి వాటి పట్ల వ్యామోహం వివేకంతునికి తగదు. కోరికలకు ఎందరో మహాపురుషులు దాసోహమయ్యారని మీరు అన్నారు కదా. వారిని ఆదర్శంగా తీసుకోవద్దు. ఎందుకంటే వారు పతనాన్ని కూడా పొందారు. ఆత్మనిగ్రహం కోల్పోయి విషయవాంఛలలో చిక్కుకొని పతనావస్థలొందిన వారిలో నిజమైన గొప్పతనం మృత్యుము. వంచన చేత స్త్రీలను లోబరుచుకోవచ్చని మీరన్నారు. మర్యాదతో కూడిన మోసం అంటే ఏమిటో నాకు తెలుసు. యథార్థమైన ప్రేమ లేకుండా ఒక స్త్రీ కోరికలను తీర్చడం నాకు ఇష్టం లేదు. సంగమం అనేది స్వతసిద్ధంగానూ మనస్పూర్వకంగానూ జరగాలి. అవి లోపించినప్పుడు దాన్ని నేను తృణీకరిస్తాను. యథార్థాలను గమనించకుండా కామోద్రేకపూరితమైన మనస్సుతో అనుబంధాలను ఏర్పరచుకొని దాని వలన జరిగే అనర్థాలను తెలుసుకోలేక మోసపోవడంలో గొప్పతనమేమున్నది? కామోపతహతులైన వారే ఒకరినొకరు వంచుకుంటూ ఉంటే స్త్రీ పురుషులు ఇరువురు పరస్పరం చూసుకోవడానికి కూడా తగరు. ఇవన్నీ ఇలా ఉండగా తుచ్చమైన వైపు నన్ను తప్పుదారి పట్టించడం మీకు తగదు. రాకుమారుని అంచెంచెల దృఢ సంకల్పాన్ని విన్న ఉదయనుడు ఈ విషయాన్ని శుద్ధోదనునికి విన్నవించాడు. ఈ ఐహిక విషయాల పట్ల తన కుమారుడి విముఖతను గుర్తించిన శుద్ధోదనునికి ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. గుండెల్లో శరంగుచ్చుకున్న ఏనుగుల అమితంగా విలపించాడు. సిద్ధార్థుడు తన వ్యక్తిత్వాన్ని ఆ విధంగా మలుచుకోదలచిన సంకల్పం నుండి అతన్ని మళ్లించి ప్రాపంచిక సుఖాల వైపు సిద్ధార్థుని ఆకర్షించడానికి తగిన మార్గాలను చర్చించుకుంటూ రాజు అతని మంత్రులు ఎంతో సమయాన్ని వ్యర్థ ప్రయాసతో గడిపారు. కానీ వారు చేసిన వ్యర్థ ప్రయత్నాలకు మించి మరేమీ వారికి తట్టలేదు. ధరించిన పూలమాలలు ఆభరణాలు నిరుపయోగమైపోగా, సరస శృంగార కళా నైపుణ్యమంతా నిష్ఫలమైపోగా, ఎవరి ప్రేమను వారు తమ తమ హృదయాంతరాలలోనే దాచుకున్నారో ఆ కాంత బృందాన్ని పంపివేశారు.